హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఎంతో రుచి. ఈరోజు వీడియోలో టేస్టీగా క్రిస్పీగా చెకోడీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలకు సాయంత్రం ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ 2 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో పిండి తీసుకుంటామో అదే కప్పుతో నీళ్ళు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు నీళ్ళు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 చెంచాలు వామ తీసుకుంటున్నానండి. 2 చెంచాలు నువ్వులు తీసుకుంటున్నాను. 1 చెంచా ఉప్పు వేసుకుంటున్నాను. కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. 1 చెంచా కారం వేసుకుంటున్నాను. ఇలా వేసి కలుపుకోవాలి. 2 చెంచాలు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తాయండి. నెయ్యి వేసి ఇలా కలుపుకోవాలి. నేను నీళ్ళు తీసుకున్న కప్పుతోనే పిండి తీసుకుంటున్నానండి. ఇలా పిండి ఒత్తి తీసుకోవాలి. కరెక్ట్గా ఒత్తి 2 కప్పులు తీసుకోవాలి. నీళ్ళు ఇలా మరిగించుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి నీళ్ళు ఇలా మరిగించుకొని 2 కప్పుల పిండి తీసుకుంటున్నానండి. నేను 2 కప్పుల పిండి వేసుకొని ఇలా కలుపుకోవాలి. 2 కప్పుల నీళ్ళకు 2 కప్పుల పిండి తీసుకుంటున్నాను నేను. పిండి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి వేడిగా ఉన్నప్పుడే ముద్దలా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలా కలుపుకోవాలి. పిండి చల్లారనివ్వద్దండి. చల్లారితే కరెక్ట్గా రావు మనకు చెకోడీలు. పిండి చల్లారకముందే ఇలా ముద్దలా కలుపుకోవాలి. చెకోడీలు చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి. చెకోడీలు ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా అంటూ ఇలా కొద్దిగా కట్ చేస్తూ ఇలా వేలితో ఒత్తి ఇలా చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. మీకు ఇలా చేయడం ఇబ్బందిగా అనిపిస్తే మిషన్తో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మిషన్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిషన్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మిషన్కి ఇలా నెయ్యి లేదా నూనె అంటించుకోవాలండి. పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా అంటించుకొని పిండి పెట్టుకోవాలండి. మిషన్లో పిండి పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి. చెకోడీలు ఈజీగా వస్తాయి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మిషన్ ఉంటే మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా వస్తుందండి. ఇలా మిషన్తో ట్రై చేసి చూడండి. మీ దగ్గర మిషన్ ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అవుతుంది. చెకోడీలన్నీ ఇలా చేసుకోవాలండి. నేను ఇక్కడ అన్ని చెకోడీలు చేసి చూపిస్తున్నాను మీకు. నేను ఇక్కడ చెకోడీలు డీప్ ఫ్రై చేయడానికి నూనె తీసుకున్నానండి. నూనె వేడయ్యాక చెకోడీలు వేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెకోడీలు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చెకోడీలు డీప్ ఫ్రై చేసుకోవడానికి 3 నిమిషాల టైం పడుతుందండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల పిండి ఉంటాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చెకోడీలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చెకోడీలు మొత్తం ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ చెకోడీలు మొత్తం డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చూశారు కదండి, చెకోడీలు ఈజీగా ఎలా చేసుకోవాలో, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.